హలో ఆల్, ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. సో మీరు ఒక పేపర్లో అయినా నోట్ చేసుకుని లేదంటే వీడియోని వాచ్ అయినా చేసుకొని నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు యూనిట్ నుంచి వచ్చినట్లయితే మనకు ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్ అండ్ ప్రిపేరింగ్ మోడల్ అని ఉంది కదా. సో మనకు ఇక్కడ 2 మార్క్స్ నుంచి మ్యాక్సిమం అడిగే టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు హ్యూమన్ లెర్నింగ్ వర్సెస్ మిషన్ లెర్నింగ్. ఇది మ్యాక్సిమం డిఫరెన్సెస్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సపరేట్గా క్వశ్చన్ అయినా అడగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని ఉంది కదా. సో ఆ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఆ టైప్స్ అడగవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో ఇవి మ్యాక్సిమం 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 10 మార్క్స్ నుంచి వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంగ్వేజెస్ ఆర్ టూల్స్ ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ issues in machine learning and data quality and remediation and data pre-processing. సో ఈ ప్రాసెస్ నుంచి ఈ క్వశ్చన్స్ నుంచి మనకు 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకు యూనిట్ 2 నుంచి వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు మోడల్ సెక్షన్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్. సో మనకు దీంట్లో నుంచి మనకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చినట్లయితే మనము ఇక్కడ 10 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి మోడల్ రిప్రజెంటేషన్ అండ్ ఇంటర్ప్రిటబిలిటీ అండ్ ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్ ఏ మోడల్ అండ్ ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ మోడల్ అండ్ ఫ్యూచర్ ట్రాన్స్మిషన్ నుంచి అండ్ ఫ్యూచర్ సబ్సెట్ సెలెక్షన్ నుంచి మనకు మ్యాక్సిమం 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చినట్లయితే మనకు బేసిక్ కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ క్లాసిఫికేషన్ నుంచి 2 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు బేసియన్ మెథడ్స్ అండ్ బేస్ థీరం. అండ్ బేస్ థీరం అనేది మ్యాక్సిమం 90% అడిగే ఛాన్స్ ఉంటుంది ఇందులో. సో చాలా ఇంపార్టెంట్, అది మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా అడగవచ్చు దాన్ని. సో అది నేర్చుకుంటే చాలా బెటర్. ఇక్కడ మీరు డెసిషన్ ట్రీ అండ్ KNN ట్రీ అల్గారిథమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 మార్క్స్ మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా అడగవచ్చు అవి. సో ఇక్కడ బేసియన్ బిలీఫ్ నెట్వర్క్ అండ్ క్లాసిఫికేషన్ లెర్నింగ్ స్టెప్స్ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్ అండ్ సపోర్ట్ వెక్టర్ మెషన్స్, ఈ టాపిక్స్ లో నుంచి మనకు 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది యూనిట్ 3లో. నెక్స్ట్ మనకు యూనిట్ 4లో నుంచి వచ్చేసి మనకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ రిగ్రెషన్ మెథడ్స్ లో నుంచి మనకు 2 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు రిగ్రెషన్. సో మ్యాక్సిమం ఇంట్రడక్షన్ నుంచి క్వశ్చన్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది చాలా సార్లు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామన్ రిగ్రెషన్ అల్గోరిథమ్స్ అండ్ సింపుల్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్స్ లో నుంచి టాపిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 10 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి అజంప్షన్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ ఇంప్రూవింగ్ అక్యూరసీ ఆఫ్ ది లీనియర్ రిగ్రెషన్ మోడల్ అండ్ పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ లో నుంచి అండ్ లాజిస్టిక్స్ రిగ్రెషన్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ లో నుంచి మ్యాక్సిమం ఇందులో నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో నుంచి 2 మార్క్స్ టాపిక్స్ వచ్చి ఇంట్రడక్షన్ టు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్ టెక్నిక్స్. డిఫరెంట్ టైప్స్ అంటే మ్యాక్సిమం డిఫరెన్సెస్ అడగవచ్చు. నెక్స్ట్ అప్రియోరీ అల్గారిథం అండ్ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ లో నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అది మిస్ అయితే. సో ఇక్కడ మనకు 10 మార్క్స్ లో నుంచి K మీన్స్ అండ్ K మీడియట్స్ అండ్ హైరార్కికల్ క్లస్టరింగ్ అండ్ డెన్సిటీ బేస్డ్ మెథడ్స్ లో నుంచి, లేదంటే మనకు అక్కడ మిస్ అయితే ఇక్కడ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అండ్ బిల్డింగ్ అప్రియోరీ ప్రిన్సిపల్ రూల్స్ లో నుంచి ఆ క్వశ్చన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో మెథడ్స్ అనేటివి చాలా నీట్గా నేర్చుకొని ప్రజెంటేషన్ నీట్గా ఇస్తే మనకు మంచి మార్క్స్ అనేటివి పడతాయి. సో ఇవి మనకు మిషన్ లెర్నింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.